హలో అండి. ఈరోజైతే మరొక గోల్డ్ గురించి వీడియో అయితే చేయబోతున్నాను. మీకైతే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయితుందనేసి నేను అనుకుంటున్నాను. అదేంటనుకుంటున్నారా? డిజిటల్ గోల్డ్ వర్సెస్ ఫిజికల్ గోల్డ్. మీకందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎవరికైనా తెలియకపోతే ఒక్కరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇక చూసేద్దామా ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ కొంటే మనకి ఉపయోగంగా ఉంటుందా? డిజిటల్ గోల్డ్ కొంటే ఉపయోగం ఉంటుందా అనేసి ఈ వీడియోలో నేను కంపారిజన్ అయితే మీకు చూపిస్తాను. మీరు పూర్తిగా వీడియో చూసేసి మీకు గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఏసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్‌ని చూడండి. ఓకేనా? ఫిజికల్ గోల్డ్ ఉపయోగాలు ఏమేమి ఉంటాయి ఉపయోగాలు? మన చేతికైతే వస్తుంది చూడవచ్చు. అంటే ఫిజికల్ గోల్డ్ మనం బంగారు షాప్‌కి వెళ్ళేసి గోల్డ్ అయితే ఏ ఆర్నమెంట్ కావాల్సిన తీసుకొనేసి మనం తాకోవచ్చు, చూడవచ్చు, ఎలా ఉంది, ఏమి అనేసి ఫీల్ కావచ్చనమాట. ఇది ఫిజికల్ గోల్డ్. వెడ్డింగ్ యానివర్సరీకి, ఫంక్షన్స్‌కి, మ్యారేజ్‌కి అన్నిటికీ మనము ఈ ఫిజికల్ గోల్డ్ అయితే వేర్ చేసి వెళ్ళొచ్చు. ఇక బ్యాంక్‌కి లోన్ అయితే ఇస్తుందనమాట ఈ ఫిజికల్ గోల్డ్. ఇక లోపాలేముండాయి అనేసి చూద్దామా? ఓకే. మేకింగ్ చార్జెస్, వేస్టేజ్ అయితే ఎక్కువగా పడతాయి ఈ ఫిజికల్ గోల్డ్‌లో. ఇక స్టోరేజ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది కదా! కొన్ని మన దగ్గర ఉండే ఆర్నమెంట్స్ నీట్‌గా సేవ్ చేయాలంటే, తీసుకున్న దాన్ని నీట్‌గా భద్రపరచాలంటే కొద్దిగా కష్టమే ఉంటుంది. సో, ఇదైతే దీంట్లో నష్ లోపాలనమాట. ఇక సేల్ చేసేటప్పుడు మళ్ళీ మేకింగ్ చార్జెస్, వేస్టేజ్ అవన్నీ తీసేసి మనకైతే అమౌంట్ ఇస్తారు. మనం తీసుకున్నప్పుడైతే మేకింగ్ చార్జెస్, వేస్టేజ్, జీఎస్టీ అవి ఇవి అన్నీ కలిపి మన పైన రుద్దుతారు. మళ్ళీ మనం సేల్ చేసేటప్పుడు అవన్నీ తీసేసి వాళ్ళు మళ్ళీ తీసుకుంటారనమాట. అది దీంట్లో లోపాలు. ఓకేనా? ఫిజికల్ గోల్డ్‌లో. ఇక డిజిటల్ గోల్డ్‌కైతే చూసేద్దామా? ఎలా ఉంటుందనేసి. ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా మనమైతే తీసుకోవచ్చు. డిజిటల్ గోల్డ్ రూ. 10 నుంచి రూ. 50 వరకు ఎంతైనా ఖర్చు పెట్టి ఆన్‌లైన్‌లో ఈ డిజిటల్ గోల్డ్ అయితే తీసుకోవచ్చు. అక్కడైతే ఫిజికల్ గోల్డ్ కొనలేము కదా! రూ. 10 కొనకైతుందా? ఇక్కడైతే కొనొచ్చు. రూ. 100 కూడా కొనొచ్చు. మనము ఫోన్‌పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఇవైతే మనం కొనుక్కోవచ్చు డిజిటల్ గోల్డ్‌ని. స్టోరేజ్ అవసరం అస్సలు ఉండదు. మనకైతే దీంట్లో చాలా అంటే చాలా బెనిఫిట్ ఇదొచ్చేసి స్టోరేజ్ అవసరము. మనకి ఇబ్బంది పడిన అవసరం లేదు. స్మాల్ అమౌంట్‌తో అయితే కొనొచ్చు. అదే చెప్పాను గదా! రూ. 10 నుంచి ఎంతవరకైనా మనము స్పెండ్ చేసి కొనొచ్చు ఈ డిజిటల్ గోల్డ్‌ని. ఇక ఇది చెప్పాను గదా! లోపాలు చూసేద్దామా? నో ఇంట్రెస్ట్. ఓకే. మనకైతే ఇంట్రెస్ట్ అయితే కలిపి అస్సలు వాళ్ళివ్వరు. ఆ ప్రైస్ ఎంతుంటుందో అంతకే మనము సేల్ చేయాల్సి ఉంటుందనమాట. లాంగ్ టర్మ్ సేఫ్టీ ఇష్యూస్ అయితే ఉంటాయి. కొన్ని కంపెనీలయితే 15 ఇయర్స్, 20 ఇయర్స్ అలానే పెట్టుకొనుంటాయి. మనం ఇంకా ఎక్కువ 50 ఇయర్స్, 60 ఇయర్స్ అలా పెట్టుకొని ఉండడానికైతే అస్సలు కుదరదు దీంట్లో డిజిటల్ గోల్డ్‌లో. ఫిజికల్ గోల్డ్ కన్వర్ట్ చేస్తే గనక మనకి అప్పుడు మేకింగ్ చార్జెస్, వేస్టేజ్, జీఎస్టీ ఇక అన్నీ ఏసి దీనిపై అయితే రుద్దుతారనమాట. సో, ఫైనల్‌గా నా ఒపీనియన్ అంటే షార్ట్ టర్మ్ స్మాల్ సేవింగ్స్ డిజిటల్ గోల్డ్ అయితే మనము షార్ట్ టర్మ్‌లో తొందరగా కొనేసుకోవచ్చు. స్మాల్ సేవింగ్స్ రూ. 10 నుంచి ఎంతకైనా కొనొచ్చు. ఇదొచ్చేసి ప్లస్ పాయింట్ డిజిటల్ గోల్డ్‌లో. మళ్ళీ డైరెక్ట్‌గా యూజ్ కోసం అయితే ఫంక్షన్‌లకి, పార్టీలకి ఇక దాంట్ల కోసం యూజ్ చేయాలి అంటే ఫిజికల్ గోల్డ్ అయితే మనకి అవసరం ఉంటుందన్నమాట. ఉపయోగపడుతుంది. సో, ఈ రెండిట్లో మీరు ఉపయోగాలేమి, నష్టాలేమి అయితే నేను చెప్పేసాను గదా! మీకు ఏది డిజిటల్ గోల్డ్ బావుంటుందో, ఫిజికల్ గోల్డ్ దాంట్లో ఉన్న లోపాలు, నష్టాలు, ఉపయోగాలు, నష్టాలు అన్నీ మీతో పంచుకున్నాం గదా! సో, మీకి బావుంటుందా? ఫిజికల్ గోల్డ్ కొంటే బావుంటుందనేసి మీరు కూడా ఒక్కసారి యోచన చేసుకొని, ఆలోచన చేసుకొని అలా తీసుకుంటే గనక చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్‌లో. సో, మీకు డిజిటల్ గోల్డ్ నచ్చిందా? ఫిజికల్ గోల్డ్ నచ్చిందా? అనేసి కామెంట్ చేయండి. అలా గనక కామెంట్ చేస్తే ఆ కామెంట్‌ని బట్టి నేను కామెంట్‌ని సెలెక్ట్ చేసుకొని అయితే వీడియోస్ చేస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఏసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.